అడవికి రాజైన సింహం ఒకసారి తన గురించి ఇతర జంతువులు పక్షులు ఏమనుకుంటున్నాయో తెలుసుకోవాలనుకుంది. వెంటనే మంత్రి నక్కను పిలిచి విషయం చెప్పి వెళ్ళి అడవిలో సంచరించి విషయాలు సేకరించు అని పురమాయించింది. అలాగే ప్రభు అంటూ నక్క అడవిలోకి వెళ్ళింది. ఉదయం అనగా వెళ్ళిన నక్క సాయంకాలమైనా రాలేదు. దానికోసం ఎదురు చూస్తూ కూర్చుంది సింహం. ఎప్పుడో చీకటి పడ్డాక వచ్చింది నక్క ఆయాసపడుతూ. దాన్ని చూసిన సింహానికి ఆతృత పెరిగింది. తన గురించి ఎటువంటి వార్తలు మోసుకొచ్చిందో అని ఆరాటపడింది. అది గమనించిన నక్క, తన గురించి అడవంతా ఘనంగా చెప్పుకుంటున్నారు ప్రభు. మీ అంతటా అందగాడు, ధైర్యవంతుడు, నీతిమంతుడు, దానగుణ సంపన్నుడు, రాజనీతజ్ఞుడు లేడని అనుకుంటోంది అని చెప్పింది. శభాష్, రాత్రి వరకు శ్రమించి చక్కటి విషయాలు సేకరించావు, కానుకలు స్వీకరించు అంటూ నక్కకు ఖరీదైన బహుమతులిచ్చింది సింహం. మర్నాడు తీరిగ్గా కూర్చున్న నక్క చెప్పింది గుర్తు చేసుకుంటూ, నేనంత అందగాడిని కాదే, పైగా ధైర్యంగా గర్జిస్తున్నా లోపల మాత్రం భయస్తుణ్ణి, ఏడిపించి కానీ దానం చేయని, న్యాయం కోసం వచ్చిన జంతువులన్నింటినీ ఏడిపించలేదు అంటూ ఆత్మావలోకనం చేసుకుంది. ఇన్ని లోపాలున్న తన గురించి అడవి జంతువులు ఎందుకంత గొప్పగా చెప్పుకుంటున్నాయో తెలుసుకోవాలనుకుంది. రహస్యంగా ఒక చెరువు దగ్గరకు చేరుకుంది. ఒడ్డున కుందేలు, జింక, నెమలి, తాబేలు గుమిగూడి ఉన్నాయి. మన మృగరాజుకు గర్వం ఎక్కువ, పాలనలో న్యాయం లేదు, మనకు రక్షణ కూడా లేదు అంది కుందేలు. అవును, మనకు మంచి రోజులు వస్తాయన్న నమ్మకమే పోయింది అంటూ వాపోయింది జింక, నెమలి, తాబేలు. ఆ మాటలు విన్న సింహం ఆశ్చర్యపోయింది. అంటే తనను సంతోషపెట్టి కానుకలు పొందడానికే నక్క అబద్ధాలు చెప్పి ఉందన్నమాట అనుకుంటూ తన లోటుపాట్లను గ్రహించింది సింహం. ఆ క్షణం నుంచి న్యాయపాలన అందించాలని నిర్ణయించుకుంది. అడవి జంతువుల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ కొన్ని రోజుల్లోనే మంచి మృగరాజుగా పేరు తెచ్చుకుంది. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.